నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో నిత్యం అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు అన్నం ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఫెసిలిటీస్ దొరకదు కాబట్టి దేవాలయం దగ్గరే అన్నదానం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రోజుకి 5,000 నుంచి 10,000 వరకు కూడా ఇక్కడ మంది ఉండేసి వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు కూడా అన్నదానం అందించడం ద్వారా సర్వీస్ చేయడం ద్వారా తమకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి సార్, ఎట్లా చేస్తున్నారు అన్నదానం? ఇక్కడ శుక్రవారం, శనివారం, ఆదివారం విపరీతంగా ప్రజలు వస్తారు. ఒక 60,000 నుంచి 80,000 వరకు అన్నదానం కూడా అందరికీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ ప్రజలు దర్శనం చేసుకొని అన్నదానం చేసి అన్నదానం వాళ్ళు తిని ఇక్కడ సేవ చేసి వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఇది చిన్న పల్లెటూరు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేయడం కూడా వాళ్ళకి సంతోషంగా ఉంది. దర్శనము ప్లస్ అన్నదానం వాళ్ళు తినడము ఇక్కడ సేవ చేయడము వాళ్ళు తరించిపోతారు. జై బాల ఉగ్ర నరసింహస్వామికి జై. రైట్, మీరు చెప్పండి అన్న, ఎట్లుంది రోజు సర్వీస్ చేస్తుంటారా మీరు? యాక్చువల్గా నేను హైదరాబాద్ ఎల్బినార్ నుంచి వచ్చాను దేవుని చూడు. గత 3 రోజుల నుంచి దేవుని దర్శనం గురించి వస్తుంటే గురువారం రోజు చూద్దాం అనుకున్నాను, శుక్రవారం, శనివారం. ఇవాళ నాకు దేవుని దర్శనం కలిగింది. ఇక్కడ క్రౌడ్ని చూసినాక నేను చాలా షాక్ అయిపోయినా. 10,000 మెంబర్స్ వచ్చారండి. వాళ్ళు ఎంతో ఓపికగా పెడుతున్నారు, ఒక్కళ్ళు కూడా విసుక్కోవట్లేరు. నాకు చాలా చాలా నచ్చింది. నేను 2-3 అవర్స్ నుంచి, నేను మా బామ్మర్ది 3 అవర్స్ నుంచి చేస్తున్నాం. చాలా నచ్చింది, చాలా చాలా బాగా పెడుతున్నారు. చాలా చాలా నచ్చింది నాకు టెంపుల్ దేవుడు చాలా పవిత్రమైన దేవుడు. సేమ్ లక్ష్మీనరసింహస్వామి కూడా చెన్నైలో ఉంటాడు. నేను దేవుని అక్కడి నుంచి నమ్మడం స్టార్ట్ అయింది. 3 కళ్ళు ఉన్న దేవుడు లక్ష్మీనరసింహస్వామి. అందరికి తెలుసో లేదో నాకు తెలియదు. 3 కళ్ళు ఉంటాయి దేవునికి. చెన్నైలో సింగపెరుమాళ స్వామి అనే స్వామి కూడా లక్ష్మీనరసింహస్వామి, ఆయన కూడా కొండల మధ్యలోనే ఉంటారు. అది చెన్నైలో ఉంటుంది. ఆ తర్వాత అలాంటి దేవుని నేను ఇక్కడ చూసిన. నేను ఎంతో నమ్మే దేవుని. ఇక్కడ అన్నదానం రోజు, ఇవాళ ఒకరోజు 10,000, నిన్న 80,000, మొన్న 80,000. చాలా బాగా చేస్తున్నారండి. అంటే చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇది ఒక మారుమూల పల్లె, ఇక్కడ దేవాలయం ఉందని చాలామంది సమాచారం రావటమే ఎక్కువ. కానీ వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి ఇక్కడ? ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా అంటే, ఫస్ట్ రోడ్డు చాలా క్లియర్గా ఉందండి, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నుంచి నేను కార్ పార్క్ చేసి నడవడానికి కూడా క్లియర్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ క్లియర్గా ఉన్నాయి. తినడానికి టైము, ఇక్కడ ప్లేస్ బాగుంది, విరాళాలు ఇచ్చడానికి విరాళం టైం బాగుంది. దర్శనంకి కూడా 1 సెకండ్ ఆపి ఒక 1 మినిట్ మొక్కేంత టైం కూడా ఇస్తున్నారు. ఇంత క్రౌడ్లో కూడా వాళ్ళు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చాలా హ్యాండ్స్ అప్ అండి ఈ గ్రామ ప్రజలు. అసలు మీరు చెప్పండి బాబు, ఎట్లున్నాయి భోజనాలు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చినాను? మాది తాడికొండ మండలం మోతాడక. మీరు చెప్పండి, ఎట్లుంది సర్వీస్ చేస్తున్నారు కదా? సర్వీస్ చాలా బాగుందండి. లాస్ట్ వీక్ వచ్చాను, నేను లాస్ట్ వీక్ వచ్చి చూశాను. 2 అవర్స్ నేను సర్వీస్ చేశాను. చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఈ సండే కూడా సాటర్డే వచ్చాను, ఎంతో బాగా నచ్చింది. నేను 1 గంట నుంచి సర్వీస్ చేస్తున్నాను. నేను ఖమ్మం నుంచి వచ్చాను. లాస్ట్ మంత్ మా అక్క పాల్వంచా నుంచి మా అక్క చెప్తే మా అక్కతో పాటు నేను వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం చూడొచ్చు, భోజనాలు అయితే అన్నదానంలో చేసినటువంటి భక్తులు ఫ్రీగా ఇక్కడ పక్కకెళ్ళి బఫ్ సిస్టమ్ ద్వారా తింటున్నారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక మారుమూల పల్లె కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు, చిన్నపిల్లలతో కూడా చాలామంది వచ్చారు భక్తులు. చాలా జిల్లాల నుంచి, చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అన్నదానం పెట్టడం ద్వారా వాళ్ళకి కొంత సౌకర్యం అయితే కలుగుతుంది. లోకల్గా కొంత ప్లేస్ కూడా, దగ్గరలో ఉన్న ప్లేస్ని కూడా చదువు చేస్తున్నారు. దీని తర్వాత దీన్ని మరింతగా ఎక్కువ డెవలప్ చేసేందుకు కూడా కమిటీ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైతే రోజుకి 10,000 నుంచి 20,000 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే స్వచ్ఛందంగా సర్వీస్ వాలంటరీగా భోజనాల్లో పాల్గొంటున్నారు. 1,00,000 మంది వరకు కూడా భక్తులు కూడా వస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. పెద్దాయన, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లుంది గుడి? కూడా పక్క నుంచి. ఇక్కడ బాగుంది, స్వామివారి నిష్ట బాగుంది. ముందుగా ఒక తిరుపతి లాగా ప్రసిద్ధి చెంది బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం మా పురిపిడిల్లే మంచి పుణ్యక్షేత్రమై దివ్యమానంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన యాదగిరిగుట్ట కంటే ఎక్కువగా ప్రసిద్ధి చెందుతుందని, ఆ స్వామివారి దేవాలయం మొత్తం పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందని, ఈ ఎర్రవరం అనే గ్రామానికి మంచి వెలుగు వస్తుందని ఆ స్వామివారు ఆశిస్తున్నాం. నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు బాబు? అడిగల్పల్లి. ఎట్లుంది టెంపుల్? ఎట్లుంది, దర్శించుకున్నావా? బాగుంది. ఎట్లుందమ్మా ఇక్కడ దేవాలయంకి వచ్చి? చాలా బాగుంది సార్. మేము మిర్యాలగూడ నుంచి ఇది 3వ సారి మేము రావడం.
ఇక్కడ చాలా బాగుంది, చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి మేము మళ్ళీ ఇంకోసారి మేము మూడోసారి వచ్చామండి. మా తమ్ముడిని కూడా ఇక్కడ చాలా మహిమగల దేవుడు, మీ ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళిద్దరిని తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పండి, అంటే తలనీళ్ళు కూడా ఇస్తున్నారు ఇక్కడ? ఈరోజు ఇచ్చాం సార్. మాది మేము కొత్తగూడెం సార్. మాది బాగుంది, వ్యాయామం రావడం బాగుంది, చాలా మంచిగా వచ్చిన తర్వాత ఆరోగ్యం. చెప్తున్నారు ఇక్కడ టెంపుల్ గురించి, మీరు బయట వింటుంటారు కదా, ఇక్కడ టెంపుల్కి వచ్చే ముందు ఎట్లా తెలిసింది మీకు? యూట్యూబ్ ద్వారా చేసాం సార్. యూట్యూబ్ ద్వారా చేసాం, బాగుంది. వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా బాగుంది, చేసి ఉద్యోగాలు మంచిగా ధనపరంగా అన్ని బాగుంది, రకాల బాగుంది సార్. ప్రశాంతంగా వచ్చిన తర్వాత. మీరు చెప్పండి తల్లి, చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు కదా, ఎట్లుంది ఇక్కడ దర్శనం? అంటే మా బాబుకి చెవులు వినిపించట్లేవు, అది వినిపిస్తుందని అంటేనే మేము వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము రావడం అనేది. మీరు చెప్పండి సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మా బాబుకి కొంచెం చెవులు వినిపించట్లేవని వచ్చాము. మంచిగా దర్శనం బాగా అయింది. మళ్ళీ బాబుకి చెవులు వినిపించట్లేదు, మళ్ళీ వచ్చేసరికి చూడాలి ఎట్లుంటుందో, బాగుంటుందో చూసి. చాలామంది కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అవి తీరుతాయన్న ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు, స్వామివారికి పూజలు చేస్తున్నారు. ఇంకొంచెం మంది మహిళా మనులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు తల్లి, ఎట్లుందమ్మా ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుందా? జలచెరువు నుంచి వచ్చాను. ఎట్లుంది నాన్న, దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఎంతమంది వచ్చారమ్మా? 30 మంది వచ్చి. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే? సార్ 30 మంది అనుకొచ్చినాం. మంచిగా ఏదనుకుంటే అది అవుతుంది. బాలనరసింహ స్వామి ఎట్లా తెలుసుకొని వచ్చారు ఇక్కడ? ఇక్కడ ఇట్ని ఒకళ్ళు ఊరు ఒకళ్ళు తెలుసుకొని చెల్లో పెట్టారు, చెల్లో చూసి వచ్చినాం. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున మహిళల ఫ్లోటింగ్ కూడా ఉంది. స్వామివారిని దర్శించుకొని తమ యొక్క మొక్కులు తీర్చుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వీళ్ళంతా కూడా లోకల్గా ఉన్నటువంటి జిల్లా నుంచి వచ్చారు. నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆయా ప్రాంతాల నుంచి భక్తుల రష్ అయితే ఎక్కువగా కనపడుతుంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకుందుకైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ పాషాతో కిరణ్, ఎర్రవరం నుండి.